నమస్తే, వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను గౌతమి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. మాదక ద్రవ్యాల నెట్వర్క్లను పూర్తిగా నిర్మూలిస్తామన్న అమిత్ షా. న్యూఢిల్లీలో జరిగిన ఆల్ ఇండియా ఫోరెన్సిక్ సైన్స్ సమ్మిట్లో ప్రకటన. గత ప్రభుత్వం నిబంధనలను గాలికొదిలేసింది. ఆర్గానిక్ ప్రసాదాల పేరుతో పలు అక్రమాలు చేశారన్న టీటీడీ ఈవో శ్యామలరావు. అంబేద్కర్ గొప్ప ఆదర్శనీయుడు. ఆయన అడుగుజాడల్లో నడుస్తామని హోంమంత్రి అనిత వెల్లడి. అంబేద్కర్ సేవలు మరువలేనివన్న విశాఖ జిల్లా కలెక్టర్. విశాఖలో జరిగిన జయంతి వేడుకలలో పాల్గొన్న హరేంద్ర ప్రసాద్. కొత్త క్రిమినల్ చట్టాలు 21వ శతాబ్దంలో అతిపెద్ద సంస్కరణలని, న్యాయ వ్యవస్థను ప్రజా కేంద్రీకృతంగా శాస్త్రీయంగా మార్చడానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని హోంమంత్రి అమిత్ షా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఆల్ ఇండియా ఫోరెన్సిక్ సైన్స్ సమ్మిట్లో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, న్యాయం కోరుకునే వారికి సకాలంలో న్యాయం లభించడంలో సంతృప్తినిచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. దేశంలోని నేర న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడంలో ఫోరెన్సిక్ సైన్స్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆయన తెలిపారు. దీని ద్వారా సురక్షితమైన, సమర్థవంతమైన భారతదేశాన్ని సృష్టించడమే ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. మోదీ ప్రభుత్వం మాదక ద్రవ్యాల నెట్వర్క్లను పూర్తిగా నిర్మూలిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాజ్యసభ ఎంపీ మనన్ కుమార్ మిశ్రా, కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్, దర్యాప్తు సంస్థల అధికారులు, వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. मित्रों, नरेंद्र मोदी जी के नेतृत्व में हम न्याय प्रणाली को पीपल सेंट्रिक और वैज्ञानिक बनाने के लिए प्रयासरत हैं और न्याय मांगने वाले को समय पर न्याय मिले और न्याय मिलने की संतुष्टि भी हो, इसके लिए भी हम प्रयासरत हैं और इसी के माध्यम से सुरक्षित भारत, सक्षम भारत और समर्थ भारत की रचना ये हमारा मुख्य उद्देश्य है। आज यहाँ पर 3 नए जो क्रिमिनल जस्टिस सिस्टम को पुख्त करने वाले कानून भारत सरकार लेकर आई हैं। इसके इफेक्टिव इम्प्लीमेंटेशन के लिए और आतंकवाद को निपटने के लिए भविष्य में फॉरेंसिक साइंस का रोल क्या हो सकता है, ये 2 विषय पर ये समिट आयोजित की गई है। हम इस समिट के उद्देश्यों को तो बहुत अच्छे तरीके से जानते हैं, मगर मुझे विश्वास है कि विशेषज्ञों को एक मंच पर लाने से, नीतियों की चर्चा करने से, भविष्य की रणनीति बनाने से और भविष्य की रणनीति को शेप देने के लिए और एक सर्वस्वीकृत समाधान करने के लिए ये समिट बहुत सफल रहेगी, इसका मुझे విశ్వాస్. గత ప్రభుత్వ హయాంలో గోవులు తాగే నీళ్లు నాచు పట్టేసినా పట్టించుకోలేదని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు అన్నారు. తిరుమలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో నాచు పట్టేసిన నీళ్లను గోవులకు పట్టించారని, పురుగులు పట్టేసి వినియోగించుకోలేని నీళ్లు పవిత్రమైన గోవులకు పట్టిస్తారా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో తీతేదే ఐటీ విభాగంలో ఉన్నత స్థాయి అధికారి నియామకంలో నిబంధనలు గాలికొదిలేశారని మండిపడ్డారు. జీఎం స్థాయి అధికారి కూడా నియామకాల్లో అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. ఐటీ విభాగం వైఫల్యంతో భారీగా అక్రమాలు జరిగాయని, ఒక దళారీ 50 సార్లు ఆర్జిత సేవల టికెట్ పొందారని, ఆవు నెయ్యి కొనుగోలులో అక్రమాలు చోటు చేసుకున్నాయని మండిపడ్డారు. అన్నప్రసాదంలో నాణ్యత లోపించిందని, స్వామివారికి ఆర్గానిక్ ప్రసాదాల పేరుతో పలు అక్రమాలు చేశారని విమర్శించారు. టీటీడీ గోశాల విషయానికి వస్తే, ఇన్ని చేసిన టీటీడీ గోశాల విషయం ఎందుకు మర్చిపోతాం? గోశాల విషయంలో కూడా చూసాం. గోశాల విషయంలో కూడా ఎన్నో అవకతవకలు ఉన్నాయి. గోవులు మరణిస్తూ ఉంటాయి. ఆ మరణించినప్పుడు ఎందుకు చనిపోయినాయి ఏమిటి ఇవన్నీ కూడా రికార్డ్ చేస్తాము. అవి సప్రెస్ చేయడం అంటే లెక్కలోకి తీసుకురాకుండా దాన్ని దాచిపెట్టడం, అదొకటి విజిలెన్స్ రిపోర్ట్లో వచ్చింది. తర్వాత పూర్ మెయింటెనెన్స్ అండ్ హైజీన్ ఆఫ్ గోశాల. అసలు మెయింటెనెన్స్ అనేది చాలా ఘోరంగా ఉంది. మీరు ఫోటోగ్రాఫ్లు చూస్తే చాలా బాధపడతారు. పూర్ హైజీన్. ఫీడ్ అనేది ఇంకా ఎంత దారుణం అంటే, దాంట్లో పురుగులు ఉన్న ఫీడ్ ఆవులకి పెట్టారు. చూడొచ్చు మీరు కూడా, ఇప్పుడు పెడతాం, చూపిస్తాం.
మెడిసిన్స్ ప్రొక్యూర్మెంట్, దాంట్లో మెడిసిన్స్కి అసలు లేబుల్ అనేది లేకుండా ఎక్కడి నుంచి కొన్నారు, ఏ క్వాలిటీ ఏంటి, ఎక్స్పైరీ డేట్ ఏంటి, అవి లేకుండా కొనడం జరిగింది. అవి కూడా ఫోటోగ్రాఫ్స్ చూపిస్తాం. ఎక్స్పైరీ అయిన డ్రగ్గులు కూడా యానిమల్స్కి పెట్టడం జరిగింది. ఫీడ్ ప్రొక్యూర్మెంట్లో కూడా కరప్షన్ జరిగిందని విజిలెన్స్ రిపోర్ట్లే చెప్తున్నాయి క్లియర్గా. ఆ రిపోర్ట్లు కూడా మీరు చూసుకోవచ్చు. ఆవులు లేని ఫార్మ్స్కి కూడా టెండర్లు పిలిచి ఫీడ్ ప్రొక్యూర్ చేయడం జరిగింది. అవన్నీ కూడా రిపోర్ట్స్లో ఉంటాయి. ఇదేం సృష్టించింది కాదు. కౌటెస్ ఫర్ సప్రెస్ అంటే జరిగిన డెత్స్ని రిపోర్ట్ చేయకుండా సప్రెస్ చేయడం. ఇది విజిలెన్స్ వాళ్ళు వెళ్ళి వెరిఫై చేస్తే ఇది పక్కన చెత్తపుట్టలో పడేసినట్టు దాంట్లో ఒక గోవుని ఒక దూడని రెండు కూడా ఎలా పడేశారో చూడండి. ఇది లెక్కలో లేదు. ఇది లెక్కలో లేని విజిలెన్స్ వాళ్ళు డిటెక్ట్ చేసి ఫోటోగ్రాఫ్ తీసుకున్నారు కాబట్టి ఇది లెక్కలోకి వచ్చింది. తర్వాత సబ్స్టాండర్డ్ మెయింటెనెన్స్ ఆఫ్ గోశాల 6/4/2023లో వచ్చిన రిపోర్ట్. దీంట్లో పూర్ హైజీను, పరిశుభ్రత లేకపోవడం, క్వాలిటీ ఆఫ్ ది ఫీడ్ చాలా సబ్స్టాండర్డ్గా ఉండడం, ఎక్స్పైర్డ్ మెడిసిన్స్ వాడటం, ఇవన్నీ కూడా ఆ పక్కన చూడండి. మీరు నాచి పెట్టేసిన దీంట్లో ఎలా మెయింటైన్ చేశారో చూడండి. నీళ్లు తాగే గోవులు తాగే నీళ్లు చూడండి ఎలా ఉన్నాయి, నాచి పెట్టేసి ఎలా ఉందో. ఇది ఒకటే కాదు, ఆ నీళ్ళు ఎలా ఉన్నాయో చూడండి అప్పుడు తీసిన వీడియో. తర్వాత ఫీడ్ వాజ్ ఫౌండ్ స్టింకింగ్, వాసన వస్తుంది, కుళ్ళిపోయింది, తడిగా ఉన్నది, కన్జ్యూమ్ చేయడానికి వీలు కానిది, దీంట్లో పురుగులు పెట్టేసింది, ఫుల్ ఆఫ్ వామ్స్. ఇలాంటివి ఎక్కడో బయట పెట్టినవి కాదు. ఇవి ఆవులు ముందు పెట్టిన ఇవి వీడియోస్ మీకు చూపిస్తాం. ఇవి ఆ పురుగులు ఉన్నది. తర్వాత 51st సెకండ్ దగ్గర ముందు ఆవుల ముందు పెట్టినది, అంటే ఎక్కడి నుంచో తీసుకొచ్చి కదా అవి తింటున్నాయి ఆవులు దాంట్లో పడేశారు తీసుకొచ్చి. అంత సబ్స్టాండర్డ్ ఫీడ్ పెట్టి ఇప్పుడు ఏదేదో చెప్తే ఎలా ఉంటుందో చూడండి. నెక్స్ట్ కొన్నిటి మీద ప్రక్షాళన చేసాం, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. దీంట్లో ప్రక్షాళన చేయాల్సింది ఇంకా ఉంది. ఇవన్నీ కూడా ప్రక్షాళన చేస్తాం. అంటే ప్రీవియస్ రిపోర్ట్స్ని బట్టి ఇప్పుడు మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ లేకపోతే ఫీడ్ ప్రొక్యూర్మెంట్లో కరప్షను, మెడిసిన్ ప్రొక్యూర్మెంట్లో కరప్షను, అక్కడ సరిగ్గా పని చేయకపోవడం, ఇవన్నీ ఇలాంటివి కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా ప్రక్షాళన చేశారు. బట్ ఈ యాక్షన్స్ అనేవి కొన్నిటి మీద ఇప్పుడు కొన్ని విషయాలు బయటకు వచ్చాయి కాబట్టి వాటి మీద కొత్త డైరెక్టర్ గారు వచ్చిన తర్వాత బయటకు వచ్చాయి కాబట్టి వాటి మీద ఇప్పుడు చర్యలు తీసుకుంటారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా అనకాపల్లి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనకాపల్లి జీవీఎంసీ గుండాల జంక్షన్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్ప ఆదర్శనీయుడని, ఆయన అడుగుజాడల్లో పనిచేసేందుకు తామంతా సంసిద్ధంగా ఉన్నామని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లవలసిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు భక్తుల తాతయ్య బాబు, రాష్ట్ర గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర, జిల్లా యంత్రాంగం పాల్గొన్నారు. మహనీయుడు, ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, మనందరం ఇక్కడ కూర్చునే ఒక మంచి అవకాశం ఇచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతికి సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు, నమస్కారం. ఆ పొజిషన్లోకి రావడానికి పడ్డ కష్టాలు కానీ, పడ్డ అవమానాలు కానీ, స్వేచ్ఛా సమానత్వం గురించి అతను చేసిన పోరాటం కానీ, అతను తిన్న దెబ్బలు కానీ, ఇవన్నీ కూడా 134 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఆ అంబేద్కర్ గారిని మనందరం స్మరించుకుంటున్నామంటే ఒక్కసారి ఆ వెనకాతల ఆయన పడ్డ కష్టం, ఆయన పడ్డ బాధ, మన గురించి ఈ రోజు నిలబడే తీరు, ఈ రోజు ఆ స్టాట్యూకి ఉన్న నిదర్శనని మనం చెప్పుకోవాలి. చాలా మంది ఈ రోజు ఏప్రిల్ మంత్ అనేసరికి ఒక స్పెషలైజేషన్ ఉంటుంది. ఏప్రిల్ మంత్ లో బాబు జగజ్జీవనరావు గారి జయంతి April 5th, జ్యోతిరావు గారు పూలే గారి బర్త్డే 11th, అదేవిధంగా ఈరోజు అంబేద్కర్ గారి బర్త్డే 14th. అంటే స్వేచ్ఛ సమానత్వాల గురించి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అన్ని రంగాల్లోని ముందుండాలి అన్న వ్యక్తిత్వం, ఒక విషయం గురించి, ప్రతి ఒక్కరికి కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి అన్న ఒక కాన్సెప్ట్ గురించి పోరాటం చేసిన వాళ్ళు ముగ్గురు కూడా ఒకే నెలలో పుట్టడం, ఈ రోజు అదే నెలలో మనందరం కూడా స్టేట్ లెవెల్ సెలబ్రేషన్స్ చేసుకోవడం కూడా కనిపిస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ముగ్గురు తాలూకా ఆశయాల్ని కూడా నడిపించడంలో ప్రపంచంలోని, దేశంలోనే కాదు ప్రపంచంలోని కూడా మొట్టమొదటి స్థానంలో ఉండి నడిపిస్తున్న వ్యక్తి
చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు కూడా ఏప్రిల్ 20వ తారీఖు. నిజంగా ఆ మహానుభావులందరూ పుట్టింది ఏప్రిల్ నెలలో ఉంటారు. నాకు తెలిసి ఇక్కడ చాలా మంది సంస్కృత సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది ఇంటర్మీడియట్కి వచ్చేసరికి. ఒకానొక సందర్భంలో అంబేద్కర్ గారు సంస్కృత్ సెకండ్ లాంగ్వేజ్ తీసుకుంటానంటే, నువ్వు అణగారిన వర్గానికి చెందిన వాడివి, నువ్వు అంటరాని వాడివి, నీకు సంస్కృత్ మేము ఇవ్వము అంటే సంస్కృత్ చదవలేక పర్షియన్ తీసుకొని సెకండ్ లాంగ్వేజ్ కింద చదివిన వ్యక్తి అంబేద్కర్ గారు. అంటే నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, ఒకానొక సందర్భంలో ఆయన ఏ రకంగా అంటరాని వాడు అని చెప్పి ఆయనలో కసి ఎలా పెరిగింది అని చెప్పడానికి మీకు ఒక ఎగ్జాంపుల్. ఇంకొకటి చూసుకుంటే వాళ్ళ పిల్లలందరూ కూడా బెంచ్ల మీద కూర్చుంటే ఈయన కింద కూర్చోవాలి. ఒక లెక్క ఒక రోజు ఒక టీచర్ ఒక లెక్క అడిగితే పిల్లలు ఎవరు చేయలేకపోతే నేను చేస్తానని చెప్పి లేచిన తర్వాత ఒక్కసారిగా క్లాస్ రూమ్ లో అలజడి వచ్చింది. ఏంటి అలజడి అంటే, ఆ బోర్డు వెనకాతలు మేము తినే ఆహార పదార్థాలు ఉన్నాయి, ఆ బోర్డు దగ్గర కనుక అతను వెళ్తే ఆ ఆహార పదార్థాలన్నీ కూడా మలినమైపోతాయి, కాబట్టి అతన్ని పంపించకండి అని చెప్పి ఆ రోజు చేసిన గొడవ. ఇవన్నీ కూడా అంటే ఒక బాగా చదువుకున్న వ్యక్తి, చదివే కెపాసిటీ ఉన్న వ్యక్తి అక్కడికి వెళ్ళి రాయడానికి కూడా ఆ రోజు అతనికి అర్హత లేకపోయింది. బికాస్ నిమ్న వర్గాల్లో పుట్టడం. పుట్టుక అన్నది ఎవరి చేతుల్లోనే ఉండదు, దేవుడు ఇచ్చిన కృప. అటువంటి పుట్టుకని కూడా ఆ రోజుల్లోనే మీరు ఇలాంటి వాటిలో పుట్టారు, నిమ్న జాతుల్లో పుట్టారు, అనగాని వర్గాల్లో పుట్టారు, అంటరాని వర్గాల్లో పుట్టారని ఆయన అంత మేధావి అయినప్పటికీ కూడా కేవలం ఆ ఒక్క లైన్ అన్నది అతన్ని దాటనివ్వలేకపోయింది, కనీసం బోర్డును కూడా తాకనివ్వలేకపోయింది. ఆ రోజు ఆ టీచర్ ఎంతో ప్రెజర్ తీసుకున్నా కూడా అతను కూడా చేయలేకపోయారు ఉన్న సిచ్యువేషన్ బేస్ చేసుకుని. ఇలాంటి అవమానకరమైన సంఘటనలు అతని జీవితంలో కోకొలని. నాకులాగే నా వాళ్ళెవరు కూడా ఇలాంటి విషయాల్లో ఉండకూడదు అని ఒక ఎత్తు. మొత్తం దేశంలో సమానత్వం అన్నది కావాలి, స్వేచ్ఛ అన్నది కావాలి, ఏం చదువుకోవాలో అది చదివే స్వేచ్ఛ కావాలి, ఏం చేయాలో అది చేసే స్వేచ్ఛ కావాలి, అదేవిధంగా మనం ఎలా ఉండాలో అలా ఉండగలిగే స్వేచ్ఛ కావాలి రాజ్యాంగబద్ధంగా. దీన్ని బేస్ చేసుకొని ఆ రోజు ఆయన చేసిన పోరాటం కానీ ఆయన చదివిన చదువు, ఎప్పుడైతే అతన్ని చాలా మంది నువ్వు చదువుకోకూడదు అన్నారు, అదే కసి కొద్దీ ఈ రోజు ఆయన డిగ్రీలు మేము కూడా చెప్పలేము, సుమారు ఒక పేజ్ ఉంటుంది ఆయన డిగ్రీస్ అన్ని చూస్తే. భారత రాజ్యాంగ నిర్మాతగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి అందించిన సేవలు మరువలేనివని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ గుర్తు చేసుకున్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా విశాఖ జైలు రోడ్డులోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయనతో పాటు విఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తితో ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆయన స్ఫూర్తి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా వాడవాడలో ఒక పండుగ వాతావరణంలో ఇవాళ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. బడుగు బలహీన వర్గాల ధ్యేయంగా, రాజ్యాంగ నిర్మాతగా మా లాంటి వాళ్ళకి ఎంతో ఆదర్శంగా ఇవాళ ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి కొన్ని కారణాల వల్ల మాలాంటి వాళ్ళు ఇలాంటి పొజిషన్ కూడా రావడం జరిగింది. కాబట్టి ఆయన యొక్క ఆశయాల కోసం ఇవాళ సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం కానీ ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆశయాల కోసం పనిచేస్తూ ఉన్నారు. ఆ రోజే ఒక ప్రపంచ మేధావిగా ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల ఇవాళ భారత రాజ్యాంగం ప్రపంచంలోనే నెంబర్ 1గా ఇవాళ అద్భుతంగా ఇవాళ మన అభివృద్ధి చెందుతూ ఉన్నామంటే ఆయనే కారణం. కాబట్టి ఆయనకి ఘనంగా నివాళులు అర్పించి ఆయన ఆశయాల కోసం ఇక్కడున్న ప్రతి ఒక్కరం కూడా కృషి చేస్తాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ సంక్షేమ పథకాలు కానీ ఒక పక్క అభివృద్ధి కానీ అన్నీ కూడా సమపాల్లో తీసుకెళ్తూ ఆయన ఏదైతే ఆదేశించారో వాటి ఆ పరిధిలోనే ఇవాళ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి రానున్న రోజులు ఇంకా ఆయన ఆచరణ కోసం మా వంతు మేము కూడా కృషి చేస్తాం. ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి యొక్క జయంతి సందర్భంగా విశాఖపట్నం ప్రజల ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విశాఖపట్నం నగరంలో బాబాసాహెబ్ యొక్క విగ్రహానికి మర్యాద చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దీని యొక్క స్టేట్ ఫెస్టివల్గా అనౌన్స్ చేయడం జరిగింది. దీని మేరకు ప్రతి జిల్లాల్లో కూడా ఇలాంటి వేదికలు జరుపుకుంటున్నాము. మన జిల్లాలో ప్రత్యేకంగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఈ పండగ వాతావరణంలో జరగాలనే ఉద్దేశం మేరకు భీమిలీలో కూడా మనము ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాము. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు, డిప్యూటీ సీఎం గారు యొక్క ఆదేశాల మేరకు ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారు ఒక కళాన్ని నెరవేర్చడానికి
పేదరికంలో ఉన్న షెడ్యూల్ కులాలు అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. దాంట్లో భాగంగా లైవ్లీహుడ్ డెవలప్మెంట్ కింద వివిధ యూనిట్స్ త్వరలో మంజూరు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా పిల్లలకి ఎంటీఎఫ్ ఆర్టీఎఫ్ కూడా 2024-25లో ఆర్టీఎఫ్ కింద దాదాపు 4.8 కోట్లు, ఎంటీఎఫ్ కింద దాదాపు 70 లక్షలు విడుదల చేయడం జరిగింది. ఇంతే కాకుండా ఎస్సీ కులానికి చెందిన పిల్లలకి డిఎస్సి కోచింగ్ కూడా మనము ఇప్పిస్తున్నాము. 250 దాకా మన జిల్లాలో ఇది చేపడుతున్నాము. ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టి ఈ షెడ్యూల్ కులాల అభివృద్ధి కోసం తప్పనిసరిగా ఆయన ఒక కళని నెరవేర్చడానికి జిల్లా యంత్రాంగం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పూర్తి స్థాయిలో చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. విశాఖలో వైసీపీ పార్టీకి మరో షాక్ తగిలింది. ప్రస్తుతం విశాఖలో వైసీపీ నాయకుల రాజీనామాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విశాఖ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకుడు బెహరా భాస్కరరావు కూడా రాజీనామా చేశారు. ఈ మేరకు విశాఖ వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు బెహరా భాస్కరరావు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి పార్టీ ద్వారా సంక్రమించిన పదవులకు తన వ్యక్తిగత కారణాల వలన రాజీనామా చేస్తున్నారని వైసీపీ పార్టీ అధినేత జగన్ కు లేఖ రాశారు. జగన్ ద్వారా వైఎస్ఆర్సీపీ పార్టీలో తనకు ఇచ్చిన గుర్తింపుకి పదవులకి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. స్వామి నీవే దిక్కని మొక్కుకుంటే చాలు, ఎలాంటి కష్టం నుంచైనా బయటపడేసే మహిమ అతనిది. విశాఖలోని కంచరపాలెం ఇందిరానగర్ కొండపై శ్రీ సుబ్రహ్మణ్య స్వామి స్వయంభువుగా వెలిసి భక్తులకు ఆరాధ్యుడిగా మారిపోయాడు. ఆలయం ఏర్పడి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆలయ కమిటీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. తమిళనాడును తలపించేలా ద్రవిడ సాంప్రదాయంలో ఉత్సవాలు ఇక్కడ జరగడం ఒక ప్రత్యేకతనే చెప్పాలి. సమస్త నాగదోషాలకి పరిహారం ఇక్కడ లభిస్తుందని భక్తుల విశ్వాసం. విశాఖలో మొట్టమొదటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంగా, అది కొండపై కొలువుదీరి పూజలందుకునే స్వామిగా ఎంతో విశిష్టతను సొంతం చేసుకున్నారని ఆలయ అర్చకులు జోస్వల రామశ్రీధర శర్మ తెలిపారు. నమస్తే అండి, నా పేరు జోస్యల రామ్ శ్రీధర్ శర్మ. అయితే ఈ యొక్క ఆలయ అర్చకుడిని 1975లో ఈ యొక్క ఆలయం నిర్మించబడింది. అంటే ఈ యొక్క వైజాగ్లో మొట్టమొదటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఇది. ఫస్ట్ ఈ ఆలయం తర్వాత మిగతా ఆలయాలన్నీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలన్నీ వచ్చాయి. అయితే ఈ యొక్క ఆలయంలో ప్రతి మంగళవారం కూడా చాలా ఘనంగా భక్తులు వచ్చి వారి యొక్క మొక్కుకుని వెళ్తూ ఉంటారు. అనుకుంది ప్రతి జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు భక్తులు కూడా రావడం జరుగుతూనే ఉంది. అలానే ఈ యొక్క మహోత్సవాలలో ప్రత్యేకంగా ఈ యొక్క స్వామివారి ప్రత్యేకంగా చైత్ర పౌర్ణమి వరకు కూడా మొత్తం 9 రోజులు, అంటే ఆ ముందు 9 రోజుల షష్ఠి నుంచి చైత్ర పౌర్ణమి వరకు కూడా 9 రోజులు కూడా చాలా ఘనంగా అంగరంగ వైభవంగా ఇక్కడ పూజలు, అభిషేకాలు, అర్చనలు జరుగుతూనే ఉంటాయి. అలానే ప్రతి సంవత్సరం కూడా జరిగే ఈ యొక్క పండగకి, ఈ చైత్ర పౌర్ణమికి భక్తులు చాలా భారీగా వస్తూ ఉంటారు. అలానే ఈ యొక్క చైత్ర పౌర్ణమి వరకు కూడా భక్తులందరూ కూడా మాలలు వేసుకుని స్వామివారి కుమారస్వామి మాలలు వేసుకుని శూలాలు ధరించుకొని ప్రతి ఒక్క భక్తులు కూడా వారి యొక్క మొక్కుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క 9 రోజులు కూడా చాలా ఘనంగా జరుగుతుంది. చైత్ర పౌర్ణమికి చాలా ఘనంగా జరుగుతుంది. అలానే ఈ యొక్క పండుగ ప్రత్యేకంగా ఈ యొక్క ఆలయ కమిటీ వారు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని చాలా సుస్వాగతం చేస్తూ ప్రతి ఒక్క భక్తులను కూడా చాలా ఘనంగా రిసీవ్ చేసుకుంటూ కూడా వాళ్ళందరినీ కూడా చాలా ఆప్యాయంగా పలకరిస్తూ చాలా ఎక్కువగా ఆదరిస్తూ కూడా ఈ యొక్క ఆలయ అభివృద్ధి కోసమై ఈ యొక్క పండుగలు అవి జరిపిస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క ఆలయ పెద్దలు కూడా చిరంజీవి గారు, అలానే మా యొక్క రంగారావు గారు, అలానే హరీష్ గారు, అలానే మురళి గారు, ఇలాగా వీళ్ళ యొక్క అందరూ కూడా వచ్చి మా యొక్క ప్రతి ఒక్క భక్తుని కూడా ఆరాధించి గౌరవిస్తూ ప్రతి ఒక్క భక్తుని కూడా చాలా గౌరవంగా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళ మీద ఈ యొక్క ఆలయం బాగా నడుస్తోంది. వీళ్ళ యొక్క దాన ధర్మాల వల్ల, వీళ్ళకి చేసే కృషి వల్ల కూడా ఈ యొక్క ఆలయం చాలా అభివృద్ధి అవుతుంది. కృషి పట్టుదల వల్ల ఈ యొక్క ప్రతి ఒక్క భక్తులు కూడా చాలా ఆనందంగా వచ్చి వాళ్ళ యొక్క మొక్కుని వాళ్ళ యొక్క పూజలు నిర్వర్తించుకుని వెళ్తూ ఉంటారు. వాళ్ళు చేసే యొక్క ప్రతి ఒక్క పూజ కూడా జరుగుతుంది, అంటే వాళ్ళ యొక్క మొక్కుని ఖచ్చితంగా జరుగుతుంది అనే ఒక నమ్మకంతో ప్రతి ఒక్క భక్తులు రావడం జరుగుతుంది. అయితే ఈ యొక్క 9 రోజులు 5 ఉంటుందో ప్రతి మంగళవారం కూడా ప్రతి ఒక్క భక్తులు చాలా దూరం నుంచి, అంటే ముషిరాబాద్ నుంచి, అలానే అరకు నుంచి చాలా దూరం నుంచి కూడా చాలా దూర ప్రయాణాలు చేస్తూ ఈ యొక్క ఆలయ దర్శనానికి ఉంటున్నారు ప్రత్యేకంగా. అయితే ఈ యొక్క ఆలయంలో ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామి యొక్క మహత్యం వల్ల ఏంటి అంటే వాళ్ళు అనుకుని జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు చాలా దూరం నుంచి రావడం, వారి యొక్క మొక్కుని వారి యొక్క పూజలు చేస్తూ ఉంటారండి. ఈ యొక్క ఆలయ
ఈ యొక్క ఆలయ కమిటీ వాళ్ళు ముఖ్యంగా వాళ్ళకి చేసే కృషి పట్టుదల, వాళ్ళకి చేసే దాన ధర్మాల వల్ల వాళ్ళు ఎలాంటి స్కామ్ లేకుండా, ఎలాంటి ఇది లేకుండా వాళ్ళ యొక్క చాతుర్యంతో పెద్ద వయసు ఉన్నా సరే అంత దూరం నుంచి కూడా ఈ యొక్క కమిటీ వాళ్ళని ఇన్ని మెట్లు కూడా ఎక్కి వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో వాళ్ళ యొక్క పనులు కూడా పక్కన పెట్టేసి భక్తుల కోసమే ఈ యొక్క ఆలయం అభివృద్ధి కోసమే పాటుపడుతూ ఉంటున్నారు ప్రత్యేకంగా. కాబట్టి ఈ యొక్క ఆలయ అభివృద్ధికి వాళ్ళ కారకులు కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క ఆలయాన్ని వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో, భక్తుల యొక్క ప్రోత్సాహంతో, భక్తుల యొక్క వాళ్ళ యొక్క మొక్కుబడులతో, వాళ్ళ యొక్క దేవుడి యొక్క ఆశీస్సులతో వస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క ఆలయం చరిత్ర చాలా పెద్దదండి. మనకు తెలిసిన తక్కువే, ఇంకా చాలా పెద్ద చరిత్ర ఉంది ఈ ఆలయానికి. 75 అంటే ఎప్పుడో 75లో కట్టిన ఈ యొక్క ఆలయం. ఈ యొక్క ఆలయంకి ప్రత్యేకంగా భక్తులు రావడం అనేది చాలా విశేషం. ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుడు మారుతి హరీష్ కుమార్ మాట్లాడుతూ, ప్రతి మంగళవారం భక్తులు తమ స్వహస్తాలతో స్వామివారిని స్వయంగా అర్చించుకునే అవకాశం ఇక్కడ లభిస్తుందన్నారు. సుబ్రహ్మణ్య స్వామి దీక్షలో మాలధారణలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయన్నారు. నమస్కారం, నా పేరు మారుతి హరీష్ కుమార్. నేను ఆలయ ట్రస్ట్ మెంబర్ని. విశాఖపట్నం జిల్లా కంచరపాలెం ఇందిరానగర్ 1 ఊర్వశి జంక్షన్ ఇందిరానగర్ 1 కొండపైన సుబ్రహ్మణ్య స్వామి వారు స్వయంభూగా వెలిసి ఉన్నారు. 1975 సంవత్సరం నుంచి కూడా స్వామివారి ఆలయం 1975 సంవత్సరంలో నిర్మాణం జరిగింది. నేటికి కూడా స్వామివారు భక్తులకి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా స్వామివారు వెలిసిల్లుతున్నారు. ఇచ్చట స్వామివారి ప్రత్యేకత ఏంటంటే, ప్రతి మంగళవారం కూడా భక్తులు తమ స్వహస్తాలతో స్వామివారి మీద అభిషేకం చేసుకోవచ్చు. ప్రతి మంగళవారం భక్తులకి మేము అవకాశాన్ని అనేది అనాదిగా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ స్వామివారిని కోరుకున్న వారికి సంతానం, వివాహం లేని వారికి వివాహం, ఆరోగ్యం, రోగబాధలు, ఇలా రకరకాలన్నిటికీ కూడా స్వామివారిని కొలిస్తే అవన్నీ వెంటనే తీరుతున్నాయని భక్తుల నుంచి వస్తున్నటువంటి నమ్మకం. ఇక మేము ప్రతి ఏటా కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి చైత్ర పూర్ణిమ మహోత్సవాలను 10 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈ చైత్ర పూర్ణిమ మహోత్సవాల్లో భక్తులు మాలాధారణ చేసి స్వామివారికి కావిళ్ళు, ఆట కావిళ్ళు, పాల కావిళ్ళు, పాల చెంబులు, విభూతితో స్వామివారికి అభిషేకిస్తారు. స్వామివారి మాలాధారణ చేసిన భక్తులు ఒంటి నిండా సోలాలు గుచ్చుకొని గంప సోలాలతో, నాలిక సోలాలతో, బొగ్గు సోలాలతో స్వామివారికి మొక్కులు అనేవి చెల్లిస్తూ వస్తున్నారు. అదే రోజు చైత్ర పూర్ణిమ రోజున సాయంకాలం స్వామివారి తిరువీధి రథోత్సవం అనేది ఆలయం దగ్గర నుంచి ప్రారంభమై కంచరపాలెం మెట్టి మీద ఉన్న ముత్యాలమ్మ గుడిని చేరుకొని ముత్యాలమ్మ గుడి నుంచి మళ్ళీ నేరుగా ఆలయానికి వచ్చి స్వామివారికి విభూతి అభిషేకంతో చైత్ర పూర్ణిమ మహోత్సవం అనేది ముగుస్తుంది. సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయం అంతరాలయం మహామండపం కూడా మేము పునర్నిర్మాణం చేస్తున్నాము. అదేవిధంగా ఈ స్వామివారు సుమారు 50 సంవత్సరాలు అవుతుంది గుడి పూర్తయి నేటికి. ఈ 50 సంవత్సరాల్లో కూడా ఎంతోమంది భక్తులు స్వామివారు కోరిన కోరికలు తీర్చారు. భక్తుల నుంచి వస్తున్నటువంటి నమ్మకం, స్వామివారిని ఇక్కడ వేడుకుంటే ప్రతిదీ ఏం కోరుకున్నా కూడా జరుగుతుందని భక్తుల నుంచి అనాదిగా వస్తున్నటువంటి నమ్మకం. అంబేద్కర్ ఆశయ సాధనకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు వస్తున్నాయని విశాఖ ఎంపీ శ్రీ భరత్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా విశాఖ జైలు రోడ్డులోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ చిరంజీవిరావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండిబాబ్జీతో కలిసి ఆయన అంబేద్కర్ సేవలను గుర్తు చేసుకున్నారు. మార్పు అనేది ఒక్క రోజులో సాధ్యమయ్యేది కాదని, సమాజ హితానికి ఓర్పు, సహనం అవసరమన్నారు. సమాజంలో అందరికీ సమాన అవకాశాలను కల్పించడమే రాజ్యాంగం గొప్పతనమన్నారు. అనంతరం టీడీపీ జిల్లా అధ్యక్షులు గండిబాబ్జీ మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి అందించిన సేవల్ని జాతి మరిచిపోదన్నారు. ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఒక కొత్త ఆలోచన, లేకపోతే ఒక ఆలోచన మీద ఎక్కువ బలమైన ఒక సంకల్పం ఉండడం నాకు గత కొన్ని సంవత్సరాలుగా అనిపిస్తుంది. ఈ సంవత్సరం నాకు వచ్చిన సంకల్పం ఏంటి అంటే, ఇవాళ ప్రభుత్వంలో ఉన్నాము అండ్ విద్యా వ్యవస్థని కూడా మార్చే అవకాశం ఇవాళ ప్రభుత్వానికి వచ్చింది. అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు, లేకపోతే ఎన్నో మందికి ఇన్స్పిరేషన్గా నిలబడి ఆయన వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి అంటే, సమాజంలో అందరికీ అవకాశాలు రావాలి, అందరూ ఎదగగలిగే విద్య, ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వం సృష్టించాలి, సమాజం సృష్టించాలి, అందరికీ ట్రీట్మెంట్ ఫేర్గా ఉండాలి. ఒకరిని బాగా చూసుకొని ఇంకొకరిని బాగా చూసుకోకపోవడం అనేది సమాజంలో మంచిది కాదు. ఎక్కువగా మనకి ఇబ్బంది విద్యా వ్యవస్థ సరిగ్గా లేకపోతే ఉన్నవాళ్ళు ఇంకా బలంగా అవుతారు, లేని వాళ్ళు అట్లాగే మిగిలిపోతారు. సో అది స్కూల్ ఎడ్యుకేషన్ అవనివ్వండి, హైయర్ ఎడ్యుకేషన్ అవనివ్వండి, దాన్ని కానీ మనం బాగా చేయగలిగితే
ఇతర రాష్ట్రాల కన్నా మన రాష్ట్రంలో వెనుకబడి ఉన్న వాళ్ళు, అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు అందరూ ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇవాళ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి అది ఈజీ కాదు. చాలామంది, అందుకే మీడియా మిత్రుల ద్వారా కూడా కోరేది ఏంటంటే, చాలామంది అనుకునేది ఇన్స్టెంట్గా అయిపోవాలి అని, ఇవాళ అనుకుంటే రేపు ఫలితం వచ్చేయాలి అని. అది అవ్వదు. ఇన్ఫ్యాక్ట్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు కూడా ఆయన కొన్ని విషయాలకి అన్నాడు, ఇది 50 సంవత్సరాల తర్వాత, అది ఇది 70 సంవత్సరాల తర్వాత. సో ప్రభుత్వం జనాలు మాకు ఇచ్చేది 5 ఏళ్ళ టైమే. సో అంబేద్కర్ గారు మేము స్ఫూర్తిలో తీసుకున్నప్పుడు మేమేదో తాత్కాలికంగా 1-2 సంవత్సరాల కోసం కాదు, ఇవాళ పునాదులు వేసినా సరే ఫలితం రావడానికి 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో పట్టచ్చు. కానీ అలా అని మేము భయపడి వెనకడికి వేయకూడదు. సమాజానికి ఏం మంచిదో అది బాగా దాని మీద ఒక ప్రక్షాళన చేసుకుని నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం మీద నిలబడి ఉండి చేయాలి. సో దానికి కావాల్సింది జనాల నమ్మకం, ఓర్పు, సహనం. ఎవరైతే మంచి ఉద్దేశంతో పనిచేస్తున్నారో వాళ్ళని మనం నమ్మకం పెట్టుకుంటే తప్పకుండా వాళ్ళు మంచి చేస్తారు అనేది ఉంటే మేము కూడా ఇంకా బాగా పనిచేయగలుగుతాం. అందరి నుంచి కోరుతున్నాము. అంబేద్కర్ గారే మాకు స్ఫూర్తి. ఆ విషయంలో ఆ ఇన్స్పిరేషన్తో సమాజంలో ఈక్వాలిటీ ఎట్లా తీసుకుని రావాలనే ఉద్దేశంతో నేను పనిచేస్తాను. థ్యాంక్ యూ. 134వ జయంతి సందర్భంగా మరి ఈరోజు ఇక్కడ మీ అందరికీ తెలుసు, ఇక్కడ పూలదండలు వేయడం జరిగింది. మరి ఆయన ఈ దేశానికి చేసే సేవలు మీ అందరికీ తెలుసు. మనం ఈరోజు రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నామంటే వారు సూచించిన రాజ్యాంగాన్ని ఈవేళ మనం అమలు చేస్తున్నాము. మరి ఆయన యొక్క ఆశయాలు ఇవన్నీ కూడా మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనం కోరుకుంటూ, ఇక్కడ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రభుత్వం కానీ ఏదైతే ఆ రోజు ఆయన రాసిన రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాం కాబట్టి సమయానికి అనుకూలంగా కొన్ని మార్పులు చేసినప్పటికీ ఆ రాజ్యాంగం యొక్క వాల్యూ ఇప్పటిదాకా కూడా తగ్గలేదు. దాన్ని మనం అందరం కూడా చూసాం, తప్పకుండా పాటించి ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి చేయడానికి మనం అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్వి అన్నదానం ట్రస్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా విరాళం ఇచ్చారు. తమ కుమారుడు మార్క్ శంకర్ పేరుతో 17 లక్షల రూపాయల చెక్కును తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు అందజేశారు. నిత్యాన్నదాన సత్రంలో శ్రీవారి భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు. అనంతరం భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు. కాగా ఈ ఉదయం తిరుమల శ్రీవారిని అన్నా లెజినోవా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న సంగతి తెలిసిందే. విశాఖ జిల్లా ఒలింపిక్ సంఘానికి నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. గత కొన్నేళ్లుగా వర్గ విభేదాలతో చీలిపోయిన సంఘానికి ఎట్టకేలకు ఎన్నిక నిర్వహించగా ఏకగ్రీవంగా ప్రక్రియ పూర్తయింది. సీనియర్ న్యాయవాది పృథ్వీరాజ్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించారు. నూతన అధ్యక్షుడిగా హర్షవర్ధన్ ప్రసాద్ చౌదరి, కార్యదర్శిగా లలిత వెంకట కుమార్ బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు పృథ్వీరాజ్ తెలిపారు. శివశంకర్ గారు కూడా అన్ని విధాలుగా సహకరించి దీనికి నేను కూడా మీలో ఒక భాగస్వామిని అవుతాననేటువంటి దానితో ముందుకు రావటం మనందరం హర్షించదగ్గ విషయం. ఈరోజు మనకు ఒక మంచి పర్వదినం, డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క పుట్టినరోజు. అనేకమైన కార్యక్రమాల్లో మీరు ఉన్నారు. వాడన వీధి వీధిగా చేస్తున్నాం. నేను కూడా 2-3 వార్డులు చూసి రావటం జరిగింది. ఈ సందర్భంగా ఒక కాన్స్టిట్యూషనల్ ఎమ్యూనిటీ, ఒక కాన్స్టిట్యూషనల్ హెడ్ వారి యొక్క దిశ దేశంలో ఈరోజు భారతదేశం ముందుకు వెళుతుంది. ఆ భారతదేశం ముందుకు ఈరోజు ఆ విధంగా మీటింగు కొంత మీకు ఇబ్బంది కలిగించాం, అన్యదా భావించాం. మీకు ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ శివశంకర్ మాట్లాడుతూ, రాజకీయ నాయకుల జోక్యం కారణంగా గత 7 ఏళ్లుగా క్రీడలకు తీరని నష్టం జరిగిందని, ఇకపై ఆ దుస్థితి ఉండదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన P4 ప్రాజెక్టు వల్ల క్రీడలకు కూడా మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 12 సంవత్సరాల నుంచి రజలింగ్ అసోసియేషన్ ఉత్తరాంధ్రలో రజలింగ్ని మళ్ళీ జీవం పోసేటట్టు చేసినది చరిత్ర నాకు ఉంది. రజలింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉంటూ రుక్మాకర్ రావు నన్ను మీలాంటి వాళ్ళు రావాలండి స్పోర్ట్స్ సంఘంలో అని చెప్పి నేను రజలింగ్ అసోసియేషన్ కూడా పనిచేయడం జరుగుతుంది. రెండవది చెప్పడం నిన్న మర్చిపోయాను, నేను బాక్సింగ్ అసోసియేషన్ కూడా ఉన్నాను. అంబేద్కర్ బాక్సింగ్ క్లబ్ని కూడా బీచ్లో కండక్ట్ చేసిన చరిత్ర కూడా ఉంది. స్పోర్ట్స్ పీపుల్కి నేను కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే క్రీడల్లో
అవకాశాలు ఉపయోగించుకోవడానికి నేను హిందూ రీడింగ్ రూమ్ చైర్మన్గా ఉన్నాను. అందులో ఫ్రీ కోచింగ్ పేదవర్గాలకి ఇవ్వడం గత 10 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను. దానివల్ల సుమారు 80 నుంచి 120 వరకు ఉద్యోగాలు సంపాదించారు. నాకు చాలా ఆనందం. ఎవరి దగ్గర కూడా ఒక్క పైసా కూడా ఫీజు వసూలు చేసి ముచ్చట్లేదు. ఈ తపనతో మరి ఇందులో ఎందుకు మీరు ఇన్వాల్వ్ అయ్యారన్న దానికి 2017లో ఒక సంఘటన జరిగింది. అది నన్ను తీవ్రంగా కలచివేసింది. ఏమిటి అంటే రెజలింగ్ రెసిడెంట్ సమ్మర్ కోచింగ్ని విశాఖపట్నం తీసుకొచ్చాం. ఆ రోజు ఉన్నటువంటి మంత్రివర్యులు అప్పట్లో ఉన్నటువంటి ఎండి బంగారాజు గారు అనౌన్స్ చేశారు. 21 రోజులు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇక్కడ రెసిడెన్షియల్ సమ్మర్ కోచ్ క్యాంపు. దానిని ఒక సైంధవుడ్ లాగా ఎవరైతే గత 7 సంవత్సరాల నుంచి ఈ క్రీడల్ని ఆంధ్రప్రదేశ్లో నాశనం చేసిన వ్యక్తి, నేను ఆయన పేరు చెప్పను, ప్రసవాలకు అదేం అది అంత కష్టం కాదు ఆయన్ని ట్రేస్ చేయడంలో. మీ అందరికీ అర్థమైంది సార్, లేదా నేను చెప్తా పేరు. అక్కర్లేదు. వాళ్ళు ఫోర్త్ ఎస్టేట్ అండి. వాళ్ళ తెలివితేటలు వాళ్ళు ఈజీగా స్కాన్ చేస్తారు. 7 సంవత్సరాల నుంచి నాశనం చేశాడు ఆంధ్రప్రదేశ్లో స్పోర్ట్స్ని. ఆయన చిత్తూరు పట్టుకెళ్ళిపోయాడు. ఇక్కడ డిఎస్డిఓకి మేనేజ్ చేసి, నేను ఒక బ్యూరోక్రాట్గా పనిచేశాను 28 సంవత్సరాలు. డిఎస్డిఓకి మేనేజ్ చేసి, పదం వాడుతున్నాను, అండర్లైన్ ప్లీజ్. ఇక్కడ ఆయన ఇచ్చిన రిమార్క్ ఏమిటి అని అంటే, ఆ డిఎస్డిఓ విశాఖపట్నంలో ఇది సమ్మర్ కోచింగ్ చేయడానికి సదుపాయాలు లేవంట. వాట్ ఏ ఫన్నీ, వాట్ ఏ జోక్. దీనికంటే చిత్తూరులో ఉన్నాయా? మనమే చిత్తూరుకి వ్యతిరేకం కాదు. ఇక్కడ గ్రాంట్ అయిన దాన్ని ఆ చెత్త అథవా పట్టుకెళ్ళిపోయి ఉత్తరాంధ్రకి అన్యాయం చేశాడు. నేను ఉత్తరాంధ్ర ముద్దు బిడ్డనని అనేక సందర్భాల్లో గర్వంగా చెప్తాను. అన్యాయం చేశాడు. సిటీ ఆఫ్ డెస్టినీ ఇది. స్పోర్ట్స్లో ఈ డెస్టినీ ఎటు వెళ్ళిపోయింది? దీన్ని మార్చాలి. దీన్ని ఖచ్చితంగా మార్చాలి. మనమే దీన్ని క్రియేట్ చేయాలి. ఎవడైతే డిస్ట్రాయ్ చేశాడో ఆ డిస్ట్రాయ్ చేసిన వాడిని మనం పెద్దోడిని చేయకూడదు, మనం క్రియేట్ చేసి చూపించాలి. అవర్ యాక్షన్స్ షుడ్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. మన యాక్షన్సే సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో ఇందులో నేను కొద్దిగా హర్షవర్ధన్ గారు నిన్న కొద్దిగా మొగమాటంగా అన్నా నేను ఆయనకి చెప్పాను, గట్టిగా చెప్పాను, సార్ మన ముఖ్య ఉద్దేశము విశాఖపట్నం అన్నది లైట్ హౌస్ అండి. ఆంధ్రప్రదేశ్కి లైట్ హౌస్ లాంటిది ఇది. క్రీడలకు కానీ ఫైనాన్షియల్కి కానీ ఏ విషయంలోనైనా సరే ఆంధ్రప్రదేశ్కి ఇది లైట్ హౌస్ విశాఖపట్నం. ఇప్పుడే కేపీ రావు గారు అన్నారు మమ్మల్ని డామినేట్ చేయమని. ఆయన మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. మీ మనసులో ఏదో అనుకుంటున్నారో అది మేము చేస్తాం. కాకపోతే మీరు ఆ రకంగా ఆశించడం గొప్పతనం. క్రీడాస్ఫూర్తి. ఈ క్రీడా సంఘాల్లోకి రాజకీయ నాయకులు చొచ్చిపోయి, ఇందాక కొమ్మాదిలో కోట్లని చెప్పారు ఆయన, 7.5 కోట్లు సర్ప్రైజింగ్గా ఆ ల్యాండ్ని గ్రాప్ చేయడానికి కొంతమంది ప్రయత్నించారు నాయకులు. నాకు తెలుసు, చిట్టా ఉన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణంలోని మార్కెట్ యార్డ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఈకేవైసీ నమోదు చేసిన రైతుల నుంచి జొన్నలు తీసుకుని రేషన్ షాపులో రేషన్ బియ్యం బదులు 3 కేజీల జొన్నలు ఇస్తామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జొన్నలకు మార్కెట్ ధర 2,400 రూపాయలు ఉండగా రైతులకు కూటమి ప్రభుత్వం 3,371 రూపాయలు మద్దతు ధర ఇస్తున్నట్టు తెలిపారు. ఇది రైతుల ప్రభుత్వం అన్నారు. రైతు బాగుండాలనే ఉద్దేశంతో ఈ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమాన్ని మొట్టమొదట బనగానపల్లె మండలంలో ప్రారంభించామని గుర్తు చేశారు. ఈ నియోజకవర్గంలో సంజామల మండలంలో జొన్నలు ఎక్కువగా సాగులో ఉన్నాయన్నారు. పాణ్యం, వెలుగోడు, గోస్పాడు మండలాలలో ఉన్నటువంటి జొన్నలను కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. 2,400 మాకు గిట్టుబాటు ధర కావాలి, మద్దతు ధర కావాలన్నప్పుడు 3,371 రూపాయల ప్రకారం 30,000 మెట్రిక్ టన్నులు ఈరోజు కొనుగోలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా పౌర సరఫరా మంత్రి నారాయణ మనోహర్ గారికి కూడా ఈ సందర్భంగా వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.
ఇది పేదల ప్రభుత్వం. రైతులకు ఆ రోజు ఏదైతే మాట ఇచ్చామో రైతులకు మద్దతు ధర ఇస్తామని చెప్పి మేము ప్రభుత్వంలో కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అనేక సార్లు మేము కూడా పోరాటం చేయడం జరిగింది. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రైతుకు కనీస మద్దతు ధర లేకపోతే ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో రైతు నష్టపోతాడు. రైతు బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టి మొట్టమొదటిగా బనగానపల్లి మండలంలో మొదలు పెడతా ఉన్నాం. రైతు సోదరులకు ఒకటే చెప్తా ఉన్నారు, కొద్దిగా క్వాలిటీ వచ్చే విధంగా మీరు కూడా సహకరించాలి అధికారులకు. ఎప్పుడైతే ఎందుకంటే కొన్ని నిబంధనలు ఉంటాయి, ఆ నిబంధనలకు మీరు కూడా సహకరిస్తారని కోరుకుంటా ఉన్నాము. ఈ విధంగా ఇది జొన్నలు తీసుకున్న తర్వాత ప్యాడీకి కూడా అడగడం జరిగింది. త్వరలోనే దాని మీద కూడా నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాలని కోరుకున్నాము. అది కూడా త్వరలోనే జరుగుతుందని ఆశిస్తూ ఉన్నాను. ఏది ఏమైనా ప్రభుత్వం ఈరోజు రైతుల ప్రభుత్వం ఇది రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడానికి గర్వంగా గత పాలకుల మాదిరిగా కేవలం మాటలకే పరిమితం కాకుండా ఈరోజు స్వచ్ఛంగా మేమే వచ్చి మంత్రులు వచ్చి ఇక్కడ పాల్గొని అధికారులందరూ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి సివిల్ సప్లైస్ అధికారులు కూడా తీసుకొచ్చి వేదిక మీద నుంచి అవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.